ఫ్రెండ్స్ ఇలా మార్నింగ్ వాక్ వచ్చినాం, ఎందుకంటే కొద్దిగా పొట్ట ఉన్న ప్లస్ ఈ తొడలు తగ్గిద్దామని చెప్పేసి వచ్చిన ఫ్రెండ్స్. చూడండి, ఇది తగ్గడం వల్ల ఏంటంటే బాడీ కూడా కొద్దిగా రిలీఫ్ అవుతుంది. కొద్దిగా మా ఫాదర్ కూడా తిడుతుండు, కొద్దిగా దొడ్డు అవుతున్నారు నువ్వు అంత గలీజ్గా అయిపోతానని చెప్పేసి మా ఫాదర్ అంటాడు. అందుకే ఆయన కొద్దిగా తగ్గిద్దామని చెప్పేసి అని ఇక నిన్న నుంచి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. కాకపోతే నిన్న ఓవరాల్గా 4:30కి అట్లా బయలుదేరినందుకు కొద్దిగా వెదర్ బాగాలేదు, అందుకే అని చెప్పేసి నిన్న తీయలేదు. ప్లస్ నా ఫ్రంట్ క్యామ్ కూడా మంచిగా లేదు, అందుకే తీయలేదు ఫ్రెండ్స్. ఇవాళ సెకండ్ డే. కొద్దిగా నిన్నటికన్నా ఇవాళ నిన్న కొద్దిగా మార్నింగ్ బాడీ పెయిన్స్ అనిపించినాయి. కాకపోతే ఇలా అయినా కూడా ఇబ్బందితో లేచిన తర్వాత ఏంటంటే ఇలా కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. రేపటి వ్లాగ్ ఎట్లుంటో చూద్దాం మరిగా. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఈ టైంలో వాకింగ్ చేయబట్టి 2 యూజెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే 90% ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆక్సిజన్ దొరుకుతుంది. ఆక్సిజన్ దొరకడం వల్ల హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే బాడీ కూడా రిలీఫ్ అవుతుంది. మీ ఏజ్ కొద్దిగా తగ్గినట్టు ఏర్పడుతుంది. గమనించండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. విలేజ్ సైడ్ ఉంటే మాత్రం పక్క ఏంటంటే ఈ 90% ఆక్సిజన్ కోసం పక్క ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చేయడం వల్ల హ్యాండ్స్ కూడా ఫ్రీ అవుతాయి, ప్లస్ ఇందులో కూడా మంచిగా ఫ్రీ అవుతాయి. మళ్ళీ వాకింగ్ అయినా రన్నింగ్ అయినా చేసినప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతారు. ఎట్లా పాట పెట్టుకుంటే ఇప్పుడు డైరెక్ట్ డిప్ చేయడం వల్ల చెస్ట్ పెరుగుతుంది, మజిల్స్ కూడా మంచిగా అవుతుంది. లేవన్నా ఇట్లా చూడండి ఫ్రెండ్స్, లేద్దాం అనుకుంటానా కానీ లేవలేకపోతున్నా. ఎవరి వేరే ఎక్సర్సైజ్ చేద్దాం. ఇక ఇది బెస్ట్ ఉన్నది, మంచిగా ఈజీగా ఉన్నది. ఇది 2 days తర్వాత అది చేద్దాం. ముఖం మీద తీసుకొస్తాను కొద్దిగా అందంగానే ఉందా మాట్లాడాలి. ఈ డే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాతో పాటు ఏంటంటే ఇటు సైడ్ని ఎంత బక్కబడ్డా కూడా ఈ సైడ్ అయితే ఎప్పుడు తగ్గలేదు. ఈసారి తగ్గిద్దామని గట్టిగా ఫిక్స్ అయినా. దీనికి చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ముదిరింది. ఒక కోడి ముదిరితే ఎక్కువసేపు ఉడకబెట్టాలి, చూసారా? సేమ్ అదే విధంగానే ఇప్పుడు ఏంటంటే ఇది తగ్గియాలంటే ఎక్కువ వర్కౌట్ చేయాలి, రన్నింగ్ చేయాలి. నేనేమనుకున్నా అంటే 10 daysలో మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటానా. కాకపోతే 10 daysలో కాదని చెప్పేసి అని 2 to 3 months గట్టిగా వర్కౌట్ ఉంది, ప్లస్ రన్నింగ్ చేస్తే మాత్రమే తగ్గుతుందని చెప్పేసి అని మా మామ అంటాడు. చూడండి, ఈ టైంలో చేయడం వల్ల ఒకటి ఇంత మార్నింగ్ చేయడం వల్ల ఒకసారి సూర్యుని చూడండి, డి విటమిన్ దొరుకుతుంది. ఈ టైంలో డి విటమిన్ దొరుకుతుంది, ఫ్రెష్ ఆక్సిజన్, ప్లస్ ఏంటంటే మంచి వెదర్, మంచి క్లైమేట్ కూడా మీకు హైపిస్తుంది. అది చూడండి, ఒకసారి సరౌండింగ్ ఒకసారి చూడండి, పచ్చడి పొలాలు, పచ్చడి చెట్లు అన్నీ. వెదర్ అయినా కూడా ఈ టైంలో చూడండి, బోర్ నుంచి వెళ్ళి వచ్చే సౌండ్, పచ్చడి వాటర్ సౌండ్, గలగల పారే గోదావరిలా ఉంటుంది. కొన్ని మాటలు అందామనుకుంటారు కానీ మనం నోరు తిరుగుతున్నాం మాటలకు. అందుకని చెప్పేసి అని కొద్దిగా మిస్టేక్ ఉంటే నవ్వి కొద్దిగా దానికి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయినా మార్నింగ్ లేచి పొద్దుగాల ఇసుంటి పల్లెటూరులో చేసేవాళ్ళు
ఆక్సిజన్కి చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు మన తాతలు బతికింది ఎట్లా అనుకుంటాను, ఇటువంటి ఆక్సిజన్కి మార్నింగ్ ఏంటంటే కొద్దిగా లేచిన వెంటనే పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మార్నింగ్ 4 to 5 o'clock ఆ టైం. చూడండి ఫ్రెండ్, ఏప చెట్టు ఇలాంటి పల్లెటూరులో ఇట్లా వాకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఏప పుల్ల కనిపించినప్పుడల్లా ఏంటంటే ఒకప్పుడు పాతకాలం బ్రిడ్జ్ ఇది ఒకటే. మన తాతలైనా మా ఫాదర్ అయినా కూడా ఏంటంటే అప్పుడప్పుడు పొలం కాడికి వెళ్తే ఆ ఏప చెట్టు పుల్ల ఒకసారి తీసుకొని నవ్వులితే అదొక ఫీలింగ్ ఉంటుంది. అంటారుగా తినగా వేము తీయనుండు అని చెప్పేసి అని. ఇది కూడా ఫస్ట్ చేదే ఉంటుంది, కాకపోతే ఏంటంటే యూజ్ చేస్తుంటే అది కూడా తీయగా అవుతుంది. ప్లస్ ఏంటంటే పండ్లలో ఏమన్నా వేప పుల్ల అంటే తెలుసు దాని యూజెస్, చదువుకున్నోనికి తెలుసు, చదువుకోనికి కూడా తెలుసు, చదువుకోనోని మనకి కూడా తెలుసు దాని యూజెస్ ఏంటంటే. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పండ్లలో డస్ట్ మొత్తం పోతుంది, ప్లస్ పళ్ళు కూడా నీట్గా అవుతుంది. ఆ ఏపది ఏంటంటే ఆ చేదు అనేది కడుపులోకి వెళ్ళడం వల్ల కడుపు కూడా కొద్దిగా క్లీన్ అవుతుంది. ఇన్ని యూజెస్ ఉంటాయి ఆ ఏప పుల్ల వల్ల. మనం బ్రష్ చేస్తే ఏముంటుంది యూజ్, ఏముంటుంది, జస్ట్ ఏంటంటే పేస్ట్ పెట్టినామా రప్ప తోమినామా పళ్ళు మొత్తం తెల్లగా చేసినామా అని చెప్పేసి అన్నట్టుంటుంది. నేను చెప్తాను, పచ్చడి మండ దొరికింది.